ఒక్క సెంచరీతో బోలెడు రికార్డులు బ్రేక్. దిగ్గజాలనే వెనక్కు నెట్టిన పాక్ సారథి. న్యూజిలాండ్తో కరాచీ టెస్ట్ మ్యాచ్లో పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ అద్భుత సెంచరీ చేశాడు. బాబర్ అజమ్ టెస్ట్ కెరీర్లో ఇది 9వ సెంచరీ. ఈ సెంచరీ ఇన్నింగ్స్ ఆధారంగా బాబర్ అజమ్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ కరాచీ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో తొలి రోజునే పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ కనిపించాడు. బాబర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 115 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో సెంచరీ పూర్తి చేశాడు. ఇది బాబర్ అజమ్కు 9వ టెస్ట్ సెంచరీ. బాబర్ అజమ్ బ్యాటింగ్కు వచ్చేసరికి పాక్ జట్టు 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కొంత సమయం తర్వాత ఇమామ్ ఉల్ హక్ కూడా నిష్క్రమించాడు. ఆ సమయంలో పాకిస్తాన్ స్కోర్ 48/3గా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో సౌద్ షకీల్తో కలిసి బాబర్ 62 పరుగులు జోడించి పాక్ జట్టును కష్టాల నుండి కాపాడాడు. షకీల్ అవుట్ అయిన తర్వాత మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్తో కలిసి 5వ వికెట్కు బాబర్ అజమ్ అద్భుతమైన సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్తో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా బాబర్ అజమ్ నిలిచాడు. ఈ ఏడాది బాబర్కి ఇది 25వ 50+ స్కోర్. 2005 సంవత్సరంలో రికీ పాంటింగ్ 50 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం 24 స్కోర్లు చేశాడు. ఈ ఏడాది టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. కానీ బాబర్ అజమ్ గోల్డెన్ ఫామ్ చెక్కు చెదరలేదు. పాకిస్తాన్ కెప్టెన్ ఈ ఏడాది 9 టెస్టుల్లో 1000కు పైగా పరుగులు చేశాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో బాబర్ మినహా కేవలం 3 బ్యాట్స్మెన్ మాత్రమే టెస్టుల్లో 1000 పరుగులు ఫిగర్ను చేరుకోవడంలో విజయం సాధించారు. ఒక క్యాలెండర్ ఇయర్లో పాకిస్తాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ అజమ్ నిలిచాడు. 2006లో మొత్తం 2435 పరుగులు చేసిన మహ్మద్ యూసఫ్ను బాబర్ అధిగమించాడు. అంతేకాదు ఈ ఏడాది టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ అజమ్ నిలిచాడు. ఈ విషయంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ను వెనకేసుకున్నాడు. ఈ ఏడాది టెస్ట్ క్రికెట్లో బాబర్ 11వసారి 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ నమోదు చేశాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక 50+ టెస్టులు సాధించిన పాక్ కెప్టెన్గా బాబర్ నిలిచాడు. 1995, 2000, 2005 క్యాలెండర్ సంవత్సరాల్లో 10 సార్లు టెస్ట్ క్రికెట్లో 50+ పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్ను బాబర్ అధిగమించాడు. ఇదిలా ఉండగా న్యూజిలాండ్ టూర్లో భారత్ చివరి T20 సిరీస్ ఆడింది. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉన్నాడు. టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జనవరి 3 నుండి ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్ జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయలేదు. కాబట్టి పాత కమిటీ మాత్రమే ఈ సిరీస్కు జట్టును ఎంపిక చేస్తుంది. T20, వన్డే సిరీస్లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించిన న్యూజిలాండ్ పర్యటనలో భారత్ చివరి T20 సిరీస్ ఆడింది. చాలామంది యువ ఆటగాళ్లకు ఈ జట్టులో స్థానం లభించింది. శ్రీలంకపై ఆడే భారత జట్టులో చాలామంది యువకులే ఉండనున్నారని తెలుస్తోంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన జట్టులో కొన్ని మార్పులు ఉండవచ్చు. అందులో రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్లకు విశ్రాంతి ఇవ్వవచ్చు. అయితే రాహుల్ త్రిపాఠిని జట్టులోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు T20 జట్టు ఎలా ఉండవచ్చో చూద్దాం. హార్దిక్ పాండ్యా కెప్టెన్, శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, హర్షదీప్ సిరాజ్, మహ్మద్ సిరాజ్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. వన్డే సిరీస్ గురించి మాట్లాడితే కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి వచ్చి జట్టుకు నాయకత్వం వహిస్తాడు. బంగ్లాదేశ్ టూర్లో వన్డే సిరీస్ ఆడే జట్టులోని చాలామంది ఆటగాళ్లకు ఈ సిరీస్లో కూడా అవకాశం దక్కుతుంది. బంగ్లాదేశ్ టూర్ టీంలో KL రాహుల్, కుల్దీప్ సేన్ ఉన్నారు.
అయితే శ్రీలంకతో సిరీస్ నుండి వారిని తొలగించవచ్చని తెలుస్తోంది. ఇప్పుడు వన్డే జట్టు ఎలా ఉండొచ్చో చూద్దాం. రోహిత్ శర్మ కెప్టెన్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్ వీరు ఉండవచ్చని ఒక అంచనా. నెక్స్ట్, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చాలామంది క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ సమయంలో కొందరు రిటైర్మెంట్ వయసుకు చేరుకున్నారు, మరికొందరిలో క్రికెట్ మిగిలి ఉంది. కొంతమంది క్రికెటర్లు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఏడాది క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లలో గతంలో ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న ఆటగాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఈ ఏడాది క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన కొంతమంది స్టార్ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం. ఇయాన్ మోర్గాన్. ఇంగ్లాండ్ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత వచ్చే ప్రపంచ కప్కు ముందే రిటైర్మెంట్ ప్రకటించిన ప్రపంచంలోనే తొలి కెప్టెన్గా ఇయాన్ మోర్గాన్ నిలిచాడు. ప్రపంచ కప్ తర్వాత అతను పెద్ద ఇన్నింగ్స్లేవి ఆడలేకపోయాడన్నది నిజం. అతని నాయకత్వంలో ఇంగ్లాండ్ 2019 సంవత్సరంలో మొదటిసారి క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. అలాగే వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కియోరన్ పోలార్డ్ కూడా క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఒక ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా పోలార్డ్ పేరిట ఉంది. వీరితో పాటు విండీస్ జట్టుకు చెందిన దినేష్ రామ్దిన్, లెండిల్ సిమన్స్, దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్రౌండర్ క్రిస్ మారిస్, శ్రీలంకకు చెందిన సురంగ లక్మల్, న్యూజిలాండ్కు చెందిన హమీస్ బెన్నెట్, భారత్కు చెందిన రాబిన్ ఊతప్ప కూడా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్ అయ్యారు. ఈ క్రికెటర్లందరితో పాటు ఇంగ్లాండ్ ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్కు, శ్రీలంకకు చెందిన గుణతిలక టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. నెక్స్ట్, ఐపీఎల్ 2023 కోసం జరిగిన మినీ వేలం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈసారి వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిని అమ్మిన రికార్డు సృష్టించింది. పంజాబ్ కింగ్స్ 18.5 కోట్ల ధర చెల్లించి ఇంగ్లీష్ ఆల్రౌండర్ శామ్ కరాన్ను తమ జట్టులో చేర్చుకుంది. కానీ పంజాబ్ ఈ ట్రిక్ వారికి చాలా ఖర్చు పెట్టేలా చేసింది. నిజానికి ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిని కొనుగోలు చేసిన జట్టు తరచుగా ముందుకు పోవడం కనిపిస్తుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన జట్టు టైటిల్ను గెలుచుకోవడం ఒక్కసారి మాత్రమే జరిగింది. 2013లో ముంబై ఇండియన్స్ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ సంవత్సరం గ్లెన్ మాక్స్వెల్ను 6.3 కోట్ల ధర చెల్లించి జట్టులో చేర్చుకుంది. ఆ ఏడాది వేలంలో మాక్స్వెల్ అత్యంత ఖరీదైన వాడిగా నిలిచాడు. ఆ సంవత్సరం ముంబైని ఛాంపియన్గా మార్చడంలో మాక్స్వెల్ ప్రత్యేక సహకారం అందించలేదు. ఏటా అత్యంత ఖరీదైన ఆటగాళ్లను కొనుగోలు చేసే జట్ల పరిస్థితి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహేంద్ర సింగ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2008లో మహేంద్ర సింగ్ ధోనీని 9.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఏడాది అత్యంత ఖరీదైన ఆటగాడిగా ధోని నిరూపించుకున్నాడు. కానీ 2008లో చెన్నై ఫైనల్లో ఓడిపోయింది. నెక్స్ట్, ఆండ్రూ ఫ్లింటాఫ్, కెవిన్ పీటర్సన్. 2009లో ఆండ్రూ ఫ్లింటాఫ్, కెవిన్ పీటర్సన్ ఐపీఎల్ అత్యంత ఖరీదైన ఆటగాళ్లు. ఆండ్రూ ఫ్లింటాఫ్ను చెన్నై, కెవిన్ పీటర్సన్ను ఆర్సీబీ 9.8 కోట్లకు తమ జట్లలో చేర్చుకున్నాయి. టైటిల్ గెలవడంలో ఇరు జట్లు విఫలమయ్యాయి. నెక్స్ట్, షేన్ బాండ్, కేన్ పోలార్డ్. 2010లో కేకేఆర్ షేన్ బాండ్ను కొనుగోలు చేయగా ముంబై ఇండియన్స్ 4.8 కోట్లకు కేన్ పోలార్డ్ను కొనుగోలు చేసింది. కేకేఆర్ ఆ సంవత్సరం ప్లే ఆఫ్స్కు వెళ్ళలేకపోయింది. కాగా ఫైనల్లో ముంబై ఓడిపోయింది. నెక్స్ట్, గౌతమ్ గంభీర్. 2011లో గౌతమ్ గంభీర్ను 14.9 కోట్లు చెల్లించి కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. ఈ టీం టైటిల్ దగ్గర బోల్తా పడింది. నెక్స్ట్, రవీంద్ర జడేజా. 2012లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రవీంద్ర జడేజాను 12.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఏడాది ఆ జట్టు ఫైనల్స్లో ఓడిపోయింది. నెక్స్ట్, గ్లెన్ మాక్స్వెల్.
2013లో గ్లెన్ మ్యాక్స్వెల్ను ముంబై ఇండియన్స్ 6.3 కోట్లకు కొనుగోలు చేసింది. అత్యంత ఖరీదైన ఆటగాడు ఉన్న జట్టు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకున్న ఏకైక సంవత్సరం ఇదే కావటం గమనార్హం. నెక్స్ట్, యువరాజ్ సింగ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2014లో యువరాజ్ సింగ్ను 14 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఏడాది పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 7వ స్థానంలో నిలిచింది. అలాగే 2015లో ఢిల్లీ 16 కోట్లు ఇచ్చి యువరాజ్ సింగ్ను తమ జట్టులో చేర్చుకుంది. కానీ ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్కు కూడా చేరుకోలేకపోయింది. నెక్స్ట్, షేన్ వాట్సన్. 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9.5 కోట్లు ధర చెల్లించి షేన్ వాట్సన్ను జట్టులోకి తీసుకుంది. అయితే ఆ ఏడాది ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది. నెక్స్ట్, బెన్ స్టోక్స్ను రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ 2017లో 14.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఫైనల్లో ఆ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరుసటి సంవత్సరం అంటే 2018లో బెన్ స్టోక్స్ను రాజస్థాన్ రాయల్స్ 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో ఆ జట్టు విఫలమైనది. నెక్స్ట్, జయదేవ్ ఉన్నత్కత్, వరుణ్ చక్రవర్తి. 2019లో వరుణ్ చక్రవర్తిని కేకేఆర్ కొనుగోలు చేయగా రాజస్థాన్ రాయల్స్ 8.4 కోట్లకు జయదేవ్ ఉన్నత్కత్ను కొనుగోలు చేసింది. ఆ ఏడాది రెండు జట్లు టాప్ 4కి కూడా చేరుకోలేకపోయాయి. నెక్స్ట్, పాట్ కమిన్స్. కోల్కతా జట్టు 2020లో 15.5 కోట్ల ధర చెల్లించి పాట్ కమిన్స్ను తమ జట్టులో చేర్చుకుంది. కానీ ఆ జట్టు ప్లే ఆఫ్కు కూడా చేరుకోలేకపోయింది. నెక్స్ట్, క్రిస్ మోరిస్. 2021లో రాజస్థాన్ రాయల్స్ జట్టు క్రిస్ మోరిస్ను 16.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ టైటిల్ గెలవడంలో జట్టు విఫలమైంది. నెక్స్ట్, ఇషాన్ కిషన్. ముంబై ఇండియన్స్ 2022లో ఇషాన్ కిషన్ను 15.25 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబై జట్టు 2022లో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉంది.